వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ నుంచి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ 2024 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్ అండ్ అదేవిధంగా కట్ ఆఫ్ కూడా మనకు వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందండి. సో మనం లేటెస్ట్గా ఉన్నటువంటి ఈ రెండు పీడిఎఫ్స్ గురించి ఒకసారి ఓపెన్ చేసేసి చెప్పేస్తాను మీకు. సో ఫస్ట్ ప్యానెల్ అని చెప్పారు కదా, ఇక్కడ ఈ ప్యానెల్ ఏంటంటే ఎవరైతే నోటిఫికేషన్స్లో అంటే ఈ ఎగ్జామ్లో నెంబర్స్ వచ్చాయో వాళ్ళనమాట. కాకపోతే ఇది ఏంటంటే అండి, మొత్తము సెంట్రల్ వైజ్గా ఇచ్చారు లిస్టు, జోన్ వైజ్గా ఇవ్వలేదు. సో మొత్తం ఇండియా వైజ్గా ఉన్నటువంటి ఒకే ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఆ లిస్ట్ ప్రతి ఒక్క ఆర్ఆర్బి జోన్ వెబ్సైట్లో ఇస్తున్నారనమాట ప్రజెంట్. సో లేటర్ ఆన్ మీకు ఏమవుతుందంటే జోన్ వైజ్గా ఎవరెవరికి ఏ జోన్ అలాట్ చేశారు అనేటువంటి డీటెయిల్స్ అనేటువంటివి మీకు మళ్ళీ నెక్స్ట్ టైంలో ఫ్యూచర్లో ఈ సికింద్రాబాద్ బోర్డులో వస్తాయన్నమాట. ఈ ఆర్ఆర్బి సికింద్రాబాద్ సైట్లో మీకు కనిపిస్తాయి. సో ప్రస్తుతానికైతే మీకు ప్రతి ఒక్క జోన్లో కూడా టోటల్ లిస్ట్ ఇచ్చారు, కట్ ఆఫ్ లిస్టు. సో దాని గురించి అని మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రిజల్ట్ అండి. సో ఈ రిజల్ట్ ఇచ్చారు కదా. సో మీకు ఇప్పుడు ఇది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, సెంట్రలైజ్డ్ ఆర్పిఎఫ్ 1 2024 ఎస్ఐ. సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసే ఉంటారు కదా అందరూ. సో అది ఎంతకండి 120 మార్క్స్కి రాశారు, రైట్. సో ఇక్కడ స్కోర్ వచ్చేసి మీకు 100 మార్క్స్కి నార్మలైజ్ చేస్తారండి. సో అందరిది కూడా 100 మార్క్స్కి స్కేల్ చేస్తారు. సో మీకు ఇచ్చిన కట్ ఆఫ్స్ కూడా 100కి అనమాట. సో 120ని 100కి ఈక్వేట్ చేసి కట్ ఆఫ్ అనేది డిక్లేర్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యానల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అగైనెస్ట్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ 01 2024. సో దీంట్లో చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి కండక్టెడ్ బై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆన్ డేటెడ్ 2nd, 3rd, 9th and 12th and 13th December 2024. సో ఈ డిసెంబర్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగాయని సో వాటిని మళ్ళీ తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సో పిఎంటీ అనేది కాదండి, ఇది పిఈటీ. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఇది పిఎంటీ. సో ఈ పిఎంటీ ఈ రెండు కూడా మీకు ఆల్రెడీ June 26 అండ్ July 2 రోజు 2025లో జరిగాయి కానీ. సో వాటన్నిటిని బేస్ చేసుకొని ఆ టెస్ట్లో ఫిజికల్ మెజర్మెంట్ అండ్ పీఈటీలో క్వాలిఫై అయిన వారిని మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పిలిచారు. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇచ్చినటువంటి రోల్ నెంబర్స్ అనేటువంటివి అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చారు, ఆర్డర్ ఆఫ్ మెరిట్లో కాదు. సో అంటే దాంట్లో ఫస్ట్ ఉంటే ఫస్ట్ టాప్ మార్క్స్ వచ్చినాయని అనుకోకండి. సో వాట్ ఎవర్ మీకు సెలెక్షన్ అయిపోయింది కాబట్టి నో ఇష్యూ, ఇదేం మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఏం లేదు కదా. సో హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ ఎంపానల్డ్ ఫర్ ద అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్. సో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి మీ యొక్క నెంబర్స్ అనేటువంటి ప్రొవిజనల్గా అలాట్ చేయబడినాయి. నెక్స్ట్ పేరా, while every care has been taken in preparing the results, this RRB reserves the right to certify any inadvertent error or typographical printing mistakes. RRB regrets inability to entertain any correspondence from unsuccessful candidates. సో ఇక్కడ ఏంటంటే మేము అన్ని కేర్ తీసుకున్నాం, అయినా కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మా బాధ్యత కాదు, బట్ ఉండవు. అండ్ అదేవిధంగా ఎవరికైతే అన్సక్సెస్ఫుల్ ఉన్నారో అంటే ఎవరికైతే ఈ లిస్ట్లో నెంబర్ లేదో సో వాళ్ళకి ఇంకా ఎటువంటి కమ్యూనికేషన్ అనేది ఆర్ఆర్బీస్తోనే ఉండదు అని చెప్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్, బివేర్ ఆఫ్ టౌట్స్ అండ్ రాకెటర్స్. సరే మీరు ఇక్కడ ఉంటారు కదా జాబ్ రాకెటర్స్, స్పామ్, ఫ్రాడ్ చేసేవాళ్ళు, సో వాళ్ళకు ఎటువంటి ఏజెంట్స్ లేవు అని అంటున్నారు. సో ఇది కామన్గా వచ్చేటువంటి డిస్క్లైమరే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ చెక్ their registered mail ID, SMS on registered mobile number and RRB website for further updates regarding zone allotment, medical examination, etc. సో ఇప్పుడు మీరు చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎవరికైతే సక్సెస్ఫుల్ ఉంటారో వాళ్ళ జోన్ అలాట్ అయిన తర్వాత ఆ జోన్లో వాళ్ళ యొక్క నెంబర్స్ అనేటువంటివి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో జోన్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సి ఉంటుందండి. సో ముందు జరిగింది ఏంటి, అది ఫిజికల్ ఎగ్జామినేషన్, లైక్ మినిమం ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేవా అనేటువంటిది అది కదా. ఇదేంటంటే ఫిట్ ఉన్నారా లేదా అని, అంటే టోటల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది కదండి జనరల్గా ప్రతి గవర్నమెంట్ జాబ్కి వెళ్ళే ముందట ఒక ఎగ్జామినేషన్ ఉండేది. సో అది అయిపోయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటి ఇస్తారన్నమాట. సో చూసుకుంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ ఎంపానల్డ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్. సో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి ఫీమేల్ క్యాడర్లో చూడండి ఇంతమంది ఉన్నారు, 66 మెంబర్స్ ఉన్నారు ఫీమేల్ క్యాండిడేట్స్, 66 మెంబర్స్. అండ్ కింద చూసుకున్నట్టయితే ఈ ఉమెన్ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్ రిలేటెడ్గా ఒక నోట్ ఇచ్చారండి. ఈ ఉమెన్ కేటగిరీ 1 పోస్ట్ ఆఫ్ SC అండ్ OBC category has kept vacant for 2 pregnant female candidates
as they are in the merit in their respective communities and their PET or PMT is pending. సో ఎస్సీలో ఒక పోస్టు, ఓబీసీలో ఒక పోస్టు హోల్డ్లో పెట్టారంటండి. ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఉన్న ఇద్దరు ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ కానీ ఇవి రెండు పీఈటీ ఎఫిషియన్సీ టెస్ట్, మెజర్మెంట్ టెస్ట్ ఇవి పెండింగ్ ఉండడం వల్ల సో వాళ్ళని అలాగే హోల్డ్లో పెట్టారు. సో వాళ్ళకి అవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ సో వాళ్ళు ఎలిజిబుల్ అవ్వలేదు అంటే తర్వాత వాళ్ళ డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ కాకపోతే మేబీ ప్యానల్లో ఉన్నటువంటి నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారో మనకు ఐడియా లేదు. బట్ వాళ్ళు ఇచ్చిన నోట్ ప్రకారం అయితే ఒక 2 పోస్ట్స్ అయితే హోల్డ్లో ఉన్నాయి. నెక్స్ట్ మెయిల్లో చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ మెయిల్ క్యాండిడేట్స్ ఎంపానల్డ్ వచ్చేసి 384 ఉన్నారండి. సో మొత్తం 384 ప్లస్ 66 టోటల్ పోస్ట్ ఇవ్వండి. సో మెయిల్ క్యాండిడేట్స్ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మీ నెంబర్ ఇక్కడ ఉందా లేదో చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి 2 పేజెస్ ఉన్నాయి. సో ఇది నిన్ననే రిలీజ్ అయింది, నిన్న ఈవినింగ్ 26/8/2025 చైర్పర్సన్స్ ఆర్ఆర్బీ. ఎందుకంటే స్పెసిఫిక్ జోన్ అలాట్మెంట్ మన జోన్లో వచ్చినప్పుడు కూడా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అని ఇవ్వలేదు చూడండి. ఎందుకు అని అంటే ఇది సెంట్రల్ లిస్టు రిలీజ్ చేశారు, ఇండియా వైజ్గా రిలీజ్ చేశారు. సో జోనల్ అలాట్మెంట్స్ అనేవి మీకు ఫ్యూచర్లో వస్తాయన్నమాట. సో ఇంకొక పీడిఎఫ్ ఉందండి. సో ప్యానల్ అని చూసుకున్నాం కదా, దీని తర్వాత ఇంకొకటి ఏముంది, కట్ ఆఫ్ అని ఉంది. సో ఆ కట్ ఆఫ్ ఇది రైట్, ఈ కట్ ఆఫ్ అని ఉంది కదా ఇక్కడ. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. కట్ ఆఫ్ గురించి చూసుకున్నట్లయితే చూడండి, నార్మలైజ్డ్ కట్ ఆఫ్ స్కేల్డ్ అప్ టు 10 చెప్పాను, 100కి చెప్పాను కదా ఆల్రెడీ. సో 120 అయినప్పటికీ కూడా మీకు 100 మార్క్స్ స్కేల్ చేస్తారు. ఆఫ్ ఎంపానల్డ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అగైనెస్ట్ సిఎన్ ఆర్పిఎఫ్ 0124. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ చూసుకున్నట్లయితే 78.78, ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే 72.42 రైట్. అండ్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే మేల్లో 69.36 అండ్ ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే 76.27. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే 76.39. అండ్ ఫీమేల్ కేటగిరీలో ఫీమేల్లో ఉన్నటువంటి యూఆర్ ఎంత ఉందంటే 76.58, కొంచెం తక్కువ ఉందండి ఇది కట్ ఆఫ్, 2 మార్క్స్ తక్కువ ఉంది యూఆర్ కంటే. అండ్ ఎస్సీలో చూసుకున్నట్లయితే 68, 4 మార్క్స్ తక్కువ ఉంది. ఎస్టీలో చూసుకున్నట్లయితే 66, 3 మార్క్స్ తక్కువ ఉంది. అండ్ ఓబీసీలో చూసుకున్నట్లయితే 73, ఇది కూడా ఒక 3 మార్క్స్ తక్కువ ఉంది. సో కొంచెం కాంపిటీషన్ అనేటువంటిది ఫీమేల్ క్యాండిడేట్స్కి కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే అగైన్ 73 ఇదనమాట. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా కొంచెం ఏమంటారు సీట్స్ రిజర్వ్ అయి ఉంటాయి కదా. సో వాళ్ళ ప్రకారం చూసుకున్నట్లయితే యూఆర్లో 61.51 అండ్ ఎస్సీ క్యాండిడేట్లో 63.18 అండ్ ఓబీసీ కేటగిరీలో 61.64. సో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ బోర్డ్ సో 26 ఇవి అండి మీ కట్ ఆఫ్స్. సో మీ కట్ ఆఫ్స్కు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. వన్స్ మీకు కనుక ఈ జోనల్ బోర్డులో కనుక ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్లో కనుక ఈ రిజల్ట్ అప్డేట్ అవుతుంది కదండి, సో అవ్వగానే మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఈ 2 పీడిఎఫ్స్ కూడా మీకు డైరెక్ట్ లింక్స్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి చూసుకోండి. అండ్ ఎప్పుడైతే ఈ యొక్క మన జోన్లో ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో వస్తుందో ఈ యొక్క దీనికి సంబంధించి జోన్ అలాట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్కి నెంబర్స్ అలాట్ అయ్యి మనకు పోస్ట్ చేస్తారో వెబ్సైట్లో, అప్పుడే నేను వెంటనే ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.